రీసెంట్ గా సంజయ్ దత్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో సునీల్ శెట్టితో కలిసి సందడి చేశారు. ఆ కార్యక్రమంలో తాను జైల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. అక్కడ ఎదురైన కొన్ని ఆసక్తికర అనుభవాలు పంచుకున్నారు. జైలు సూపరింటెండెంట్ ను ఒకసారి తాను గడ్డం తీయించమని అడిగానని, ఆయన మిశ్రా అనే ఖైదీని నియమించినట్లు తెలిపారు. మిశ్రాతో జరిగిన సంభాషణను కూడా తెలిపారు. ఎంతకాలం నుంచి జైల్లో ఉంటున్నావని మిశ్రాను అడిగాను. అతడు ఏకంగా 15 ఏళ్ల నుంచి ఉంటున్నట్లు తెలిపారు. ఏం నేరం చేశావని అడిగాను. 2 మర్డర్లు చేశానని బదిలిచ్చాడు. మరి ఆ టైంలో అతడు రేజర్ ను నా మెడకు దగ్గరలో ఉంచాడు. ఒక్కసారిగా అతడు చేయి పట్టుకున్నా. మా ఇద్దరి మధ్య ఒక సాదా సీదా సంభాషణతో ఆ రోజు గడిచింది. జైల్లో నేను కుర్చీలు, కాగితపు సంచులు తయారు చేశాను. అలాగే ఒక రేడియో స్టేషన్ ను ప్రారంభించాను. అది జైలు లోపల మాత్రమే ప్రసారం అయ్యేది. దానికి కూడా డబ్బులు ఇచ్చేవారు. ఖైదీలు అందరితో కలిసి కామెడీ చేసేవాడిని. కొందరు స్క్రిప్ట్ రాసేవారు. అక్కడ గ్రూప్ ను కూడా తయారు చేశాను. దానికి నేను డైరెక్టర్ని, ఖైదీలు యాక్టర్లుగా ఉండేవాళ్ళు అని సంజయ్ పంచుకున్నారు. ఇక తన జీవితంలో జరిగిన ఏ విషయానికి బాధపడడం లేదని సంజయ్ తెలిపారు. కానీ తన తల్లిదండ్రులు తనను విడిచి త్వరగా వెళ్లిపోయారనే బాధ మాత్రం ఎప్పటికీ ఉంటుందన్నారు. నేటికి కూడా వాళ్ళని మిస్ అవుతున్నట్లు చెప్పారు. 1993లో ముంబై పేలుళ్లకు సంబంధించిన ఆయుధాల కేసులో సంజయ్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. 2013 నుంచి 16 వరకు ఆయన జైల్లోనే ఉన్నారు. అతడు జైలు జీవితంపై రాజ్ కుమార్ హిరానీ సంజు అనే చిత్రాన్ని కూడా రూపొందించారు.